హాయ్ అండి, మా ఇంటి వీడియోస్కు స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండుమిర్చి గోంగూర చట్నీ అండి. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ 2 స్పూన్స్ ఆయిల్ వేసి ధనియాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు వేసి ద్వారగా వేయించుకున్నాక ఎండుమిర్చి వేసుకొని ఎర్రగా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలండి. అలా వేయించుకొని రోలు ఉన్న వాళ్ళు రోట్లో నూరుకోవచ్చు, లేదంటే మిక్సీ వేసుకోవచ్చు. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. వేయించుకున్నవి పక్కకు తీసుకున్న తర్వాత ఆ బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసి గోంగూర ఇసుక లేకుండా కడుక్కొని ఆయిల్లో వేయండి. ఆయిల్ వేసి అది కూడా దగ్గర అయ్యే వరకు బాగా కలదిప్పుకోండి. ఊరకనే మగ్గిద్దండి గోంగూర. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఒక్కో ఏరియాలో ఒక్కో స్టైల్లో చేస్తారు. మీ ఏరియాలో మీరు ఏ స్టైల్లో చేస్తారో కామెంట్ చేయండి. గోంగూర మగ్గాక చింతపండు వేసి కొంచెం మగ్గనివ్వాలండి. చింతపండు మీద గోంగూర వేయండి. కొంచెం మగ్గాక మిక్సీ వేసుకొని అన్నీ కలిపి మిక్సీ వేసేటప్పుడు చిన్నులపాయలు, జీలకర్ర కూడా వేసి మిక్సీ వేసి పోపు వేసుకోండి. పోపులో పోపు దినుసులు, ఎండుమిర్చి, చిన్నులపాయలు దంచి వేసుకోండి. ఇంగు వేసుకొని పోపు వేసుకోండి. కరివేపాకు వేసి వేడి వేడి అన్నంలోకి వడ్డించుకొని తింటుంటే సూపర్ టేస్టీ. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మీరు ఏ వంట చేస్తారో కూడా కామెంట్ చేయండి. వేడి వేడి రైస్లోకి వడ్డించుకొని తింటూ ఉంటే సూపర్ టేస్టీ. మా ఇంటి వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.